ఉగాది మధురిమ. సంవత్సరారంభాన్ని భారతదేశంలో చాంద్రమాన, సౌరమాన, బార్హస్పత్యమానాల్లో పరిగణిస్తారు. ఈ మూడు వేద జ్యోతిష్యాన్ని ఆధారం చేసుకొని ఏర్పడినవే. వేద విజ్ఞానానికి అంగమైన జ్యోతిష్య శాస్త్రం ఆవిష్కరించిన సూర్య సిద్ధాంతమే అన్ని కాల గణనాలకి ఆధారమని శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. తెలుగువారు చాంద్రమానం ప్రకారం సంవత్సరాది జరుపుకుంటారు. యుగాది, ఉగాదిగా వ్యవహరించే ఈ పండుగ సృష్ట్యాది అని పంచాంగాలు, కొన్ని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. చైత్ర వైశాఖాలకు వేదంలో మధు మాధవ మాసాలని పేర్లు. మధుమాసంలో మొదటి రోజు శుక్లపాడ్యమి. మధు అంటేనే తీయనిది అని ప్రధానార్థం. వసంతమంతా ఈ మధుర లక్షణాలతోనే ఉంటుంది. చిగురించి పూసి ఫలించే తరులతలు, మలయ పవనాలు, కోకిల స్వరాలు ఇవన్నీ దృశ్య శబ్ద మాధుర్యాలే. గాలి మధువును వీచాలి, నీరు మధువును ప్రవహించాలి. అలాగే భూమి, సూర్యకాంతి, ఆకాశం అన్నీ మధుమయం కావాలి. భావాలు, మాటలు మధురంగా ఉండాలి అంటూ వేదం వివిధ మంత్రాలను చెప్పింది. మధు శబ్దంతో ప్రారంభమయ్యే సంవత్సర కాలం ఇలాంటి మధురిమలను ప్రపంచమంతా ప్రసరింపచేయాలని శుభాకాంక్షలను వేదర్షి ప్రవచించినాడు. కాలం మధురంగా సాగాలని కోరుకోవడం కంటే గొప్ప శుభాకాంక్షలు ఏముంటుంది? ఈ చైత్రమాసానికి కేవలం చాంద్రమానంలోనే కాక అన్ని కాలమానాల్లోనూ ప్రాధాన్యం ఉంది. ఏడాది పొడుగునా వివిధ ఋతు మాసాల్లో విభిన్న యజ్ఞాలను ఆచరించే విధానాలను వేదశాస్త్రాల్లో వివరించారు. మారుతున్న ఋతుకాలాలకు అనుగుణంగా ప్రకృతిలోని దివ్యత్వాన్ని స్పందింపజేసి యోగక్షేమాలను అందుకోవడమే ఆయా యజ్ఞాల పరమార్థం. ఈ యజ్ఞ విశేషాలే పలు రకాల పండుగలుగా కాలంలోని మార్పులకు అనుగుణమైన ఆచార వ్యవహారాలతో ఏర్పడ్డాయి. పూర్ణిమ నాడు చిత్తా నక్షత్రం కలిసిన మాసం చైత్రం. ఈ రోజున చేసే యజ్ఞం సంవత్సర యజ్ఞాలన్నింటికీ ప్రధానం. ఈ విశేషాన్ని కాళిదాస మహాకవి రఘువంశం కావ్యంలో చక్కగా అభివర్ణించాడు. భారతీయ వాంగ్మయంలో వేద విజ్ఞాన ప్రభావానికి ఇదొక మచ్చుతునక. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి బయలుదేరిన సుదక్షిణాదేవి, దిలీప చక్రవర్తి దంపతులు రథాన్ని అధిరోహించారు. అప్పుడు ఆ చక్రవర్తి చిత్తా నక్షత్రంతో కూడిన చంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు అని కాళిదాస కవిత. చైత్ర పూర్ణమి నాటి ప్రాధాన్యాన్ని ఈ మాట చెప్తోంది. భారతదేశంలో విభిన్న రాష్ట్రాలు, కాలమానాల మార్పులు, వ్యవహార సరళిలో వైవిధ్యం ఎంత ఉన్నా అన్నిటికీ ఏకసూత్రంగా ఉన్నది వైదిక విజ్ఞానమేనని స్పష్టమవుతుంది. సంవత్సరానికి చెందిన సూక్ష్మ శక్తి సారం చైత్రమాసంలో ఉందని ధర్మశాస్త్రాల భావం. ఈ నెలలో వచ్చే తిథులకు, వారాలకు కూడా మంచి ప్రభావం ఉంటుందని, వాటిని పాటించి చక్కని ఫలాలను పొందవచ్చని అనేక గ్రంథాలు చెప్తున్నాయి. యజ్ఞం, అగ్ని సర్వదేవతల స్వరూపాలు.
అందుకే ఈ పాడ్యమి బ్రాహ్మీ ముహూర్తంలో శుభభావనలతో మేల్కొని అభ్యంగాలతో శుద్ధులైమై దేవతలందరికీ నమస్కరించి కాలాంగలైన తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే పంచాంగాలను సత్సంకల్పాలతో శ్రవణం చేయడం విధిగా పెద్దలు నిర్దేశించారు. నాడు ఇన్ని పవిత్ర దివ్య భావాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఉగాదిని జరుపుకుంటున్న సందర్భంలో ఈ ఏడాది మంచి పరిణామాలతో దేశ ధర్మాలను పరిరక్షించి భద్రతను, అభ్యుదయాన్ని అందించే దిశగా చిత్తశుద్ధితో శ్రమించే నీతిగల నేతృత్వం సిద్ధించాలని ఆకాంక్షిద్దాం.